జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకని కూడా చెప్పచ్చండి. గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి బుధులు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు, దశంలో రాహువు, భాగ్యస్థానంలో శని, వ్యయస్థానంలో శుక్రుడు. అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధులు ఈ నెల జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఏమండి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు వృషభ రాశి వారికి మాకు జరగట్లేదంతా అబద్ధం. 100% మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది. ప్రయత్నం చేయండి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది. ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం మీదే. అదనపు ఆదాయ ప్రయత్నాలు వస్తాయి. వ్యాపార పరిశ్రమ అభివృద్ధి చేస్తారు. వ్యాపారంలో అమ్మకం మరియు లాభం పెరుగుతుంది. డెబిట్ బడ్జెట్ సజావుగా జరుగుతుంది. ప్రభుత్వ విషయాలలో మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉన్నా, లేదా కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నా, సబ్సిడీలు పొందాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం. కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్, పై అధికారుల నుంచి మద్దతు, సహ ఉద్యోగుల నుంచి సహకారం, పరిపాలన డిమాండ్ కూడా మీకు చాలా పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా థీసిస్ చేసి ఉంటే అది సమర్పిస్తే అది అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు స్త్రీ పురుషులకి కలుస్తుంది.